విజయవాడ వరద ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుద్ధ పనులను పరిశీలించారు మంత్రి నారాయణ. వరద బాధితుల ఇంటింటికి తిరిగి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వరద పరిస్థితులు అదుపులోకి వచ్చేంత వరకు బాధితులందరికీ సరిపడా ఆహారం, తాగునీరు, ఇతర ఆహార పదార్థాలు పంపిణీ జరుగుతుందని చెప్పారు. వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. నిన్న ఒక్కరోజే బాధితులకు 26 లక్షల వాటర్ బాటిల్స్, 10 లక్షల బిస్కెట్ ప్యాకెట్లు, 8 లక్షల పాల ప్యాకెట్లు సరఫరా చేశామని తెలిపారు మంత్రి నారాయణ. ఇప్పుడు నేను కొన్ని ఇళ్లలో అడిగాను. యాక్చువల్ గా వాళ్ళందరూ ఏం చెప్పారంటే మా సిలిండర్ కొట్టుకోపోయించాలన్నారు. సో వంట వండుకోవాలన్నా అది కూడా ఇబ్బంది అవుతుంది. రేపు యాక్చువల్ గా వాళ్ళకి రైస్, కొన్ని ప్రొవిజన్స్ అవన్నీ స్టార్ట్ చేస్తారు. ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఆదేశించారు ఇమీడియట్ గా స్టార్ట్ చేయమని. రేపు నుంచి ఇస్తారు. అయితే ఈ యొక్క ప్రాబ్లం తగ్గిన దాకా ఫుడ్ గానీ, వాటర్ గానీ, మిల్క్ గానీ, బిస్కెట్స్ గానీ, ఫ్రూట్స్ గానీ సప్లై చేశారు. అదేవిధంగా మెడికల్ క్యాంపులు ప్రతి వార్డులో, ప్రతి సచివాలయంలో ఒకటి పెట్టమని చేశారు. మెడికల్ డిపార్ట్మెంట్ చేస్తుంది. అయితే తర్వాత అన్నిటికంటే నెక్స్ట్ ఏంటంటే శానిటేషన్ కోసంగా రాష్ట్రంలోని మున్సిపల్ కమిషన్ అందరిని పిలిపించాం. వాళ్ళ ఎంప్లాయీస్ కూడా తీసుకొచ్చాం. 10,000 మందిని ఈరోజు 10,000 మందిని యాక్చువల్ గా ఈరోజు ఈ యొక్క వర్క్ కోసంగా శానిటేషన్ కోసం పెట్టాం. అన్ని వీధుల్లో చేస్తున్నారు. దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా అన్ని ప్లేసుల నుంచి తెప్పించాం. మిగతా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి, మున్సిపాలిటీస్ నుంచి వాళ్ళకు కావాల్సిన డ్రోజర్లు కావచ్చు, లేదా స్వీపింగ్ కావచ్చు, జేసీబీలు కావచ్చు, అన్ని తెప్పించాం. ఇవాళ మార్నింగ్ 6 గంటలకు కలెక్టరేట్ లో నేను, మా స్పెషల్ సెక్రటరీ అనిల్ సింఘాల్ గారు, మా యొక్క డైరెక్టర్ వాళ్ళందరితో ఒక 65 మంది మున్సిపల్ కమిషనర్తో వాళ్ళతో మీటింగ్ పెట్టాం. మీటింగ్ పెట్టి వాళ్ళు చేయాల్సింది ఏం చేయాలని నిర్దేశించాం. వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏమన్నా కావాల్సి ఉంటే అది కూడా అడిగాం, రాసుకున్నాం. దాన్ని కూడా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్తో, మైన్స్ మినిస్టర్తో, ట్రాన్స్పోర్ట్ సెక్రటరీతో, మైన్స్ సెక్రటరీతో డిస్కస్ చేశాం.